ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ చూడాలనే డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయింది. చాలా ఇయర్స్ నుంచి ఐపీఎల్ మ్యాచ్లు అయితే మనం టీవీలో చూస్తుంటాం. ఫస్ట్ టైం అయితే ఇక్కడికి వెళ్ళి ఒక మ్యాచ్ని అయితే చూసాం. ముఖ్యంగా వచ్చేసి అది పెద్ద టీమా చిన్న టీం అనేది కాదు, ఆ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయడానికి, అక్కడ ఉన్నటువంటి స్టేడియంలో అన్నీ చూడడానికి, తర్వాత వచ్చేసి మామూలుగా మనం ఐపీఎల్ చూస్తున్నప్పుడు సెలబ్రిటీస్ ఎక్కడ కూర్చుంటారు, తర్వాత వచ్చేసి ఓనర్స్ ఎక్కడ కూర్చుంటారు, అవన్నీ అయితే చూడడానికి అయితే చాలా మంచిగా అయితే అనిపించింది. కడప నుంచి రావడం ఆలస్యం, వచ్చిన వెంటనే మ్యాచ్కి వెళ్ళాలనిపించింది. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో వచ్చేసి తెలంగాణ T20 అయితే జరుగుతుంది. దానిలో భాగంగా అయితే కరీంనగర్ డైమండ్స్ వర్సెస్ రంగారెడ్డి రైజర్స్ మ్యాచ్ అయితే ఉంది ఉప్పల్ స్టేడియంలో. దానికైతే మేమైతే టికెట్ బుక్ చేసుకొని వెళ్ళాము. అక్కడ వచ్చేసి ఓన్లీ 50 రూపీసే టికెట్. ముఖ్యంగా వచ్చేసి ఫస్ట్ సీజన్ కాబట్టి అంత తక్కువ టికెట్స్ అయితే పెట్టారనిపించింది. ఇక్కడ మెట్రో నుంచి సింపుల్గా వెళ్ళొచ్చు. వెళ్ళామంటే ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ అయితే స్టేడియం ఉంది. ఒక 5 మినిట్స్ అలా నడిచి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత అయితే మన టికెట్లో ఉన్నటువంటి గేట్ ద్వారా అయితే లోపలికి వెళ్ళాము. స్టార్టింగ్లో విజయ్ దేవరకొండ యొక్క పెద్ద కటౌట్ మాదిరి అలా కనిపించింది. అక్కడి నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు అయితే చాలామంది మమ్మల్ని అయితే టికెట్స్ ఉన్నాయని అడిగారు ఎక్స్ట్రా, ఎందుకంటే అప్పటికి క్లోజ్ చేశారు. లోపలికి వెళ్ళాక ఇలా అయితే వ్యూ ఉంది. మేమైతే ఇక్కడ బుక్ చేసుకున్నాము, అక్కడే స్టార్టింగ్లో అయితే కూర్చున్నాము. తర్వాత చూస్తే అక్కడి నుంచి చూడడానికి కొంచెం ఇబ్బందిగా కలిగింది, ఎందుకంటే అక్కడ ఫెన్సింగ్లోంచి చూడడం అంటే బాగా అనిపించలేదు ఎక్స్పీరియన్స్ కూడా. సో అక్కడి నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి అయితే ట్రై చేశాము, కానీ అక్కడి నుంచి వెళ్ళడానికి అయితే కుదరలేదు. సెక్యూరిటీ వాళ్ళు అయితే మీకు పైకి వెళ్ళడానికి టికెట్స్ అవి ఏ రేట్ ఉన్నాయన్నారు. మన దగ్గర అయితే లేవు, పైన 100 అంట. మేమైతే 50 చేసుకున్నాము. సో అక్కడి నుంచి ఇంకా వెళ్ళామని కూర్చున్నాము. అక్కడే కూర్చొని ఇలా అయితే షూట్ చేసాము అక్కడ ఏమేమి ఉన్నాయనేది. మీరు కూడా చూడొచ్చు, ఎంప్టీ స్టాండ్స్ ఉన్నాయి చాలా వరకు, కానీ అక్కడైతే వెళ్ళేదానికి పర్మిషన్ లేదు. ఓన్లీ ఇక్కడ కూర్చున్నాం మేము. తర్వాత కొంచెం ట్రై చేసాం మళ్ళీ పోవడానికి. అప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళి తర్వాత అన్నీ గ్యాలరీలకు వెళ్ళే దారులు అయితే చూసాం. అక్కడైతే అన్నీ క్లోజ్ చేశారు. ముఖ్యంగా సెలబ్రిటీస్, తర్వాత క్రికెటర్స్ వెళ్ళే స్టాండ్ దగ్గర నుంచి కూడా వెళ్ళాము, కానీ అక్కడ వచ్చేసి సెక్యూరిటీ గార్డ్ లోపలికి అయితే వెళ్ళనివ్వలేదు. ఇంకా చేసేదేం లేక ఇక్కడే కూర్చొని అయితే వీడియో షూట్ చేస్తున్నాం. చూడండి, మీరు కూడా గమనించవచ్చు, ఫెన్సింగ్ వల్ల అయితే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. సో మేమైతే ఎక్కడ కూర్చోవాలనుకున్నామంటే ఐపీఎల్ మ్యాచెస్ జరిగేటప్పుడు కావ్య, మారన్, వెంకటేష్ వాళ్ళు కూర్చుంటారు కదా, అక్కడ చాలా మంచిగా అయితే ఉంటుంది వ్యూ. వికెట్స్కి వెనుక వైపు ఉంటుంది. సో చాలా మంచిగా ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి అయితే ట్రై చేసాము, మళ్ళీ ఇంకోసారి పోలేకపోయాము. ఇంకా చేసేది లేకైతే ఇక్కడే కూర్చొని అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నాము. సో మీరు కూడా మంచి విజువల్స్ అయితే నేను క్యాప్చర్ చేశాను. అక్కడ జరిగే సౌండ్స్ అన్ని కూడా ఒకసారి ఎంజాయ్ చేయండి. స్టేడియం అంటే ఇట్టుంటుందిరా. Single. It's 162 for 2. Two was coming up. అంటే వాళ్ళకు బౌలింగ్ ఇంత టైంలో వేయలేకపోయినారేమో, ఫీలర్స్ తక్కువ పెడతారు. ఎంతమంది ఉన్నారు?
కరీంనగర్ బ్యాట్స్మెన్స్ అయితే చాలా మంచిగా అయితే రొటేట్ చేస్తున్నారు. సింగిల్స్ తర్వాత మంచి షాట్లు కూడా కొట్టారు. కానీ బౌలింగ్ చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంది. చాలా ఎక్కువ స్కోర్ అయితే ఇచ్చారు. స్టార్టింగ్లోనే అనిపించింది ఈ బ్యాటింగ్ చూస్తే 200+ స్కోర్ చేసేలా ఉన్నారనిపించింది. వీళ్ళు కొట్టిన దానికంటే తిరిగింది ఎక్కువ. వీళ్ళేది తిలకొరమ కంటే దారుణంగా ఆడుతున్నారు. Last ball coming up. బౌలర్ లాస్ట్ ఓవర్లో లాస్ట్ బాల్ అయితే వేస్తున్నాడు 20th ఓవర్లో. సో ఇక్కడ చూసుకుంటే బ్యాట్స్మెన్ అయితే మంచి షాట్ ఆడాడు. కానీ అయితే గాల్లో ఎక్కువ అయితే దూరం ప్రయాణించింది. అక్కడ వచ్చేసి క్యాచ్ అయింది. కానీ అక్కడ ఫీల్డర్ అయితే మంచిగా జడ్జ్ చేయలేక క్యాచ్ని తీసుకోలేకపోయాడు. లాస్ట్ బాల్కు రన్అట్ కూడా అయింది. కానీ ఇక్కడ చూసుకుంటే చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు కరీంనగర్ బ్యాట్స్మెన్స్. 230 అయితే స్కోర్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి ఇంత స్కోర్ని చేజ్ చేయాలంటే చాలా కష్టంగానే ఉంటుంది. చూడాలి ఏం చేస్తారో. మామూలుగా మనం టీవీలో కానీ ఫోన్లో కానీ చూస్తున్నప్పుడు ఫస్ట్ ఇన్నింగ్ అయిపోయిన పాటనే మనం కూడా బ్రేక్ తీసుకుంటాం. తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయినప్పుడు అయితే చూస్తాం. సో ఈ విజువల్స్ అన్నీ మనకు బ్రాడ్కాస్ట్ చేసే వాళ్ళు చూపించరు, మనం కూడా చూడము. సో ఇక్కడ చూసుకున్నామంటే ఫస్ట్ ఇన్నింగ్ అయిపోయిన పాటనే వచ్చేసి ఇక్కడ గ్రౌండ్ని క్లీన్ చేయడానికి, తర్వాత వచ్చేసి ఎంపైర్స్, ఇంకా నెక్స్ట్ బ్యాటింగ్ చేసేటువంటి టీం ప్రాక్టీస్కి, తర్వాత బౌలర్స్ అలా అందరూ వచ్చి ప్రాక్టీస్ చేయడం అవన్నీ అయితే అక్కడ చూసాము. ముఖ్యంగా వచ్చేసి పిచ్ మీద ఉన్నటువంటి సన్నగా అయిపోయింటుంది శాండ్ కానీ అవన్నీ బౌలర్స్ పరిగెత్తున్నప్పుడు, బ్యాట్స్మెన్స్ రన్ తీస్తున్నప్పుడు, సో వాటన్నిటిని అయితే క్లీన్ చేసి సెకండ్ ఇన్నింగ్స్ రెడీ అయితే చేశారు పిచ్ని. సో మీరు కూడా చూడొచ్చు. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన పాటనే వాళ్ళైతే సింగిల్స్తోనే స్టార్ట్ చేశారు. ఎక్కడ కూడా స్టార్టింగ్లో వాళ్ళు పెద్ద షాట్లకు వెళ్ళి ఈ 230 పెద్ద స్కోర్ని చేజ్ చేస్తాము అన్నట్టయితే మాకు కనిపించలేదు. ముఖ్యంగా వచ్చేసి ఎక్కువ బాల్స్ డాట్ కూడా చేశారు. 6లు 4లు కొట్టకపోయినా మినిమం డబుల్స్ సింగిల్స్ రొటేట్ చేస్తూ కూడా మ్యాచ్ని అయితే కొనసాగించలేకపోయారు. అప్పుడే అనిపించింది ఈ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండదని. ఎందుకంటే మేము లాస్ట్ టైం వచ్చేసి ఏపీఎల్లో భాగంగా అయితే ఒక మ్యాచ్ చూసాము. చాలా అద్భుతంగా జరిగింది. చేజింగ్ కానీ, ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ కానీ. ఆ వీడియోని మన ఛానల్లో పోస్ట్ చేసాము, కడపలో ఏపీఎల్ అని. ఆ వీడియోని చూసాక ట్రై చేయండి. కానీ ఇక్కడ ఈ మ్యాచ్ చూస్తున్నంతసేపు అయితే మాకు అంత ఇంట్రెస్ట్ అయితే సెకండ్ ఇన్నింగ్లో కలగలేదు. ఎందుకంటే బ్యాట్స్మెన్ మరీ దారుణంగా డాట్ బాల్స్ పెట్టడము, రెండోది వచ్చేసి షాట్లకు వెళ్ళకపోవడము, ఇవన్నీ అయితే మనకు అంత ఇంట్రెస్ట్ అయితే కలిగించలేదు. ఇది రివ్యూలా కాదు, కానీ మనం చూస్తున్నప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగిందని నేను చెప్తున్నాను. చెప్పండి. We won. We won. We won. We won. We won. ఏం పోటీ తీసుకొచ్చి ఇప్పుడు మనం ఈ వీడియో అయితే కావ్యామరణం వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు అక్కడి నుంచి అయితే షూట్ చేస్తున్నాం. మీరు కూడా చూడవచ్చు. వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ వచ్చేసి ఫెన్సింగ్ అలాంటివి ఏమి ఉండవు. సో మనకు ప్లేయర్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా కనిపిస్తారు. నీట్గా వీడియో తీసినప్పుడు కూడా క్వాలిటీగా తీయచ్చు. ఫస్ట్ వీడియో షూట్ చేసిన ప్లేస్లో చూసామంటే అక్కడ ఫెన్సింగ్ ఉండడం వల్ల అయితే ప్లేయర్స్ అనే వాళ్ళు క్లారిటీగా కనిపించరు. మనకు చూస్తున్నప్పుడు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అక్కడి నుంచి ఎలా ఉందో, ఎక్కడి నుంచి ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ చేయండి చూస్తున్నప్పుడు. చూడండి, ఇక్కడ నుంచి మనం బ్యాక్ సైడ్ నుంచి చూసామంటే మొత్తం అక్కడ వికెట్ల వెనకాల వైపు ఉన్నది మొత్తం కనిపిస్తుంది. తర్వాత స్టేడియం మంచి వ్యూ కూడా, అక్కడ కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న బిల్డింగ్లు ఇవన్నీ అయితే మనకు కనిపిస్తాయి. సో మ్యాచ్ అయిపోయిన తర్వాత అయితే అందరూ ఎవరికి వారు అయితే వెళ్తున్నారు. మేమైతే అక్కడే కూర్చున్నాము. తర్వాత ఏం జరుగుతుందో చూడాలని. ఎందుకంటే బ్రేక్ టైంలో వచ్చేసి చూసాం కదా, అక్కడ మంచిగా అంతా క్లీన్ చేయడం అయినా చూసాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ యాడ్స్ అన్ని డిస్ప్లే చేస్తుంటారు కదా, వాటిని అయితే మళ్ళీ తీసుకెళ్ళి ఒక చోట పెట్టడానికి అయితే మొత్తం తీస్తున్నారు. అవి స్టిక్కర్స్ రూపంలో ఉంటాయి. ఇంతకుముందు మనం చూస్తే పెయింట్ అలా అనుకుంటుంటాం, కానీ ఇవన్నీ స్టిక్కర్స్. ఇక్కడ 6 లైన్ దగ్గర ఉన్నటువంటి ఒక పెద్ద పైప్ని అయితే తీసుకుని వెళ్తున్నారు. ఆ పైప్కి వచ్చేసి అక్కడక్కడ ట్యాప్స్ అయితే ఉన్నాయి. మేము అప్పుడే అనుకున్నాము గ్రౌండ్లో వాటరింగ్ చేయడానికి అనుకుని. సో వాటిని కూడా క్యాప్చర్ చేసాం. ఒకసారి చూడండి. ముఖ్యంగా వచ్చేది అక్కడ
ప్రజెంటేషన్ సెరమనీకి అయితే అన్నీ రెడీ చేస్తున్నారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వడానికి, తర్వాత ప్లేయర్స్ యొక్క ఇంటర్వ్యూస్ అలా తీసుకుంటుంటారు కదా, అక్కడైతే బ్లాక్గా కనిపిస్తుంది కదా, అక్కడైతే మొత్తం ఏర్పాటు చేస్తున్నారు. అక్కడికైతే వెళ్ళలేము, ఎందుకంటే అక్కడ క్లోజ్ చేస్తున్నారు. ఏమున్నా ఇక్కడి నుంచే చూడాలి. సో మనమైతే వీలైనంత వరకు అయితే చూపించడానికైతే ట్రై చేసాం. ఎవరైనా గ్రౌండ్కి వెళ్ళకుండా అక్కడ ఏం జరుగుతున్నాయంటే ఈ వీడియోలో చూడొచ్చు. మ్యాచ్ అయిపోయిన తర్వాత అయితే ఇలాగా ఉంటుంది. సో మీ ఎక్స్పీరియన్స్ ఈ వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయడానికి అయితే ట్రై చేయండి. మీరు కూడా ఎవరైనా హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఉంటే ఈ నెల 12వ తేదీ వరకు అయితే మ్యాచెస్ అయితే జరుగుతున్నాయి. టికెట్స్ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళండి. డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా అయితే అక్కడ 50 రూపీస్ 100 రూపీస్ టికెట్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత చేసుకుందాం అది అన్నీ ఆలోచించకండి, ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత క్లోజ్ చేశారనుకోండి మళ్ళీ మీరు వెనక్కి రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఉన్నప్పుడే ఒక హాఫ్ డే ముందు అలా అయితే టికెట్స్ అయితే బుక్ చేసుకోండి. ముఖ్యంగా నైట్ మ్యాచెస్ ఉంటాయి 7 నుంచి అలా, వాటి బుక్ చేసుకోండి. ఇంకా బాగుంటుంది, లైటింగ్ అవన్నీ చాలా అద్భుతంగా అయితే ఉంటాయి. మేమైతే ఆఫ్టర్నూన్ మ్యాచ్కి అయితే వెళ్ళాం. ఈ మంత్ స్టార్టింగ్ నుంచి అయితే అప్పుడప్పుడు వర్షం అయితే పడుతుంది. సో అవి కూడా చూసుకొని అయితే బుక్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత వర్షం అనేది ఎక్కువ పడితే ఇబ్బంది అయిపోతుంది. సో వీడియో చూసినప్పుడు మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.